తెలంగాణ రైతులకు సర్కార్ తీపి కబురు అందించింది. ఈ నెల 18న ₹1,00,000 వరకు రుణమాఫీ చేస్తామని తెలిపింది. 18న సాయంత్రంలోగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. అదే రోజు రైతు వేదికల్లో రుణమాఫీ లబ్ధిదారులతో సంబరాలు జరుపుకోవాలని కలెక్టర్లతో మీటింగ్లో సీఎం రేవంత్ సూచించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. అలాగే రుణమాఫీ నిధుల పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్. ఇక రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఇతర ఖాతాల్లోకి మళ్లిస్తే బ్యాంకర్లపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ సర్కార్ అయితే రైతులకు తీపి కబురు చెప్పింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి. అయితే 18వ తారీఖు సాయంత్రంలోగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నట్లు తెలంగాణ సర్కార్ అయితే చెప్పింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రైతాంగానికి రేవంత్ రెడ్డి సర్కారు తీపి కబురు అందించింది. ఎందుకంటే 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15వ తారీఖు లోపు ఇస్తానని ముఖ్యమంత్రి పీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్న ధరలో అంతకంటే ముందుగానే ₹1,00,000 రుణమాఫీ సంబంధించినటువంటి కార్యక్రమం ఈ నెల 18వ తారీఖు రోజు నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం ₹1,00,000 సంబంధించి తీసుకున్నటువంటి రైతులకు ఎవరైతే ఉన్నారో ఆ సంబంధించినటువంటి రుణాలన్నీ కూడా ఇచ్చేందుకు ఒక పండుగ వాతావరణంలో చేసుకునేందుకు పూర్తి స్థాయిలో రైతాంగానికి, అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అందరూ కూడా రైతు వేదికల ద్వారా ప్రభుత్వానికి కృతజ్ఞత చేసే కార్యక్రమం ఉండబోతుంది. మొదటి నుంచి కూడా చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15వ తారీఖు లోపు 2 లక్షల రుణమాఫీ ఇస్తామని కూడా స్పష్టం చేసింది. ఈ మేరకు నిన్న యుద్ధ ప్రాతిపదికన గైడ్లైన్స్ కూడా జారీ చేసిన సందర్భం మనకు తెలిసిందే. అయితే అంతకంటే ముందుగా అంటే ఆగస్టు 15 కంటే ముందుగానే ₹1,00,000 సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ ముందుగానే మొత్తం వాళ్ళ ఖాతాలోకి జమ కాబోతుంది. అంతేకాకుండా ఈ యొక్క రైతు రుణమాఫీ సంబంధించినటువంటి డబ్బును ఇతర మార్గాలకు పట్టకుండా పూర్తి స్థాయిలో పకడ్బందీ చర్యలు కూడా ప్రభుత్వం చేయబోతుంది. బ్యాంకర్స్తో పూర్తి స్థాయిలో కూడా ఒక పారదర్శకమైనటువంటి విధానం నోడల్ అధికారులను కూడా నియమించిన సందర్భం కనబడుతుంది. దీంతో తెలంగాణ రైతాంగానికి ఒక తీపి కబురు అందించింది రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు. ఇందిరమ్మ రాజ్యం, అభయహస్తం మేనిఫెస్టో, అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ ఇస్తామని కూడా అభయహస్తం మేనిఫెస్టోలో చెప్పింది. సో ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా ఆగస్టు 15వ తారీఖు లోపే ఈ 2 లక్షల రుణమాఫీ కాబోతుంది. సో ఇప్పటి వరకు ₹1,00,000 రుణమాఫీ ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 35 లక్షల మంది ఉంటారని కూడా చెప్తున్నారు. చిన్న, సన్నకారు, మధ్యతరగతికి సంబంధించిన రైతాంగం అంతా కూడా ₹1,00,000 సంబంధించిన రుణమాఫీ సంబంధించిన వాళ్ళే ఉన్నారు. సో ఈ అంశం పైన మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ లింగం యాదవ్ గారు ఉన్నారు. లింగం యాదవ్ గారు, చెప్పండి, మీరు సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నారు. చాలా మట్టుకు రైతాంగ సమస్యలు మీకు బాగా తెలుసు. ఇచ్చిన మాట ప్రకారం మీ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీలో భాగంగా ఈ నెల అంటే ఆగస్టు 15వ తారీఖు అని చెప్పినప్పటికీ 18వ తారీఖు నుంచి ₹1,00,000 రుణమాఫీ ఇవ్వబోతుంది. ఎట్లా చూస్తారు? రైతాంగం అంతా ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ రైతు అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. ఒకసారి మీరు గుర్తుంచుకోండి, గత చరిత్రలో కూడా కాంగ్రెస్ అంటేనే రైతు అభివృద్ధి సంక్షేమం కోసం రైతుని రాజుగా చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ గతంలోనే ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఆధ్వర్యంలోనే దేశవ్యాప్తంగా 72,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇవాళ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ఏదైతే మేనిఫెస్టోలో మేము పెట్టినామో దానికి అనుగుణంగానే ఇవాళ ఆనాడు ముఖ్యమంత్రి ఆగస్టులోపు అన్నాడు. ఇవాళ ఆగస్టు కంటే ముందే ఇవాళ రైతులకు రుణమాఫీ చేసి ఇవాళ రైతులందరూ కూడా ఇవాళ తెలంగాణలోని ప్రత్యేకించి రైతులు అందరూ కూడా ఇవాళ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైనా మాట ఇస్తే అది అమలు చేసి తీరుతాయనే నమ్మకం ఇవాళ రైతాంగంలో ఉంది. దానికి అనుగుణంగానే ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి ఇవాళ తెలంగాణలోని సబ్బండ వర్గాలు, ఒక రైతులే కాకుండా సబ్బండ వర్గాలు కూడా ఇవాళ ముఖ్యమంత్రి నిర్ణయాన్ని హర్షిస్తున్నారు. అంటే మీరు చూడండి, గతంలో 10 ఏళ్ళు తెలంగాణని పరిపాలించినటువంటి కేసీఆర్ ఏ విధంగా రైతులకు
వేధించిన అనేది మన అందరికీ తెలుసు. రైతులకు బేడీ లేసినటువంటి చరిత్ర గత పాలకులది, కేసీఆర్ది. అదేవిధంగా బీజేపీ తెచ్చినటువంటి రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలకు సపోర్ట్ చేసినటువంటి చరిత్ర కేసీఆర్ పాలన. కానీ ఇవాళ రైతు అభివృద్ధి సంక్షేమము, ఇవాళ నిరంతరం రైతుల కోసమే ఆలోచిస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ తెలంగాణలో ప్రజాపాలన నడుస్తుంది. దానికి ఉదాహరణే ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి రైతుల రుణమాఫీ అనేది. దీని ద్వారా ఇవాళ తెలంగాణలోని సబ్బండ వర్గాలు ప్రత్యేకించి రైతులందరూ కూడా చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఇవాళ ముఖ్యమంత్రి మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని మేమందరం స్వాగతిస్తున్నాం. ఇవాళ తెలంగాణలోని అందరూ కూడా ఇవాళ హర్షగీతాలు వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ దుర్మార్గ పాలనకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ పాలనకు ఆ డిఫరెన్స్ అనేది ఇవాళ చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రధానంగా రాహుల్ గాంధీ వరంగల్ రైతు డిక్లరేషన్లో అంటే ఎన్నికల కంటే ముందుగానే దాదాపు అంటే 2022 సంవత్సరంలోనే రైతు డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. మేము అధికారంలోకి వస్తే 2 లక్షల రుణమాఫీ, అదేవిధంగా గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పడం జరిగింది. మీరు మేనిఫెస్టో అభయస్థ మేనిఫెస్టో కమిటీకి మెంబర్గా కూడా ఉండడం జరిగింది. 2 లక్షల రుణమాఫీ సంబంధించి దానిలో పెట్టడం జరిగింది. సో అది ఎంత అమలు జరగబోతుంది, మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఆనాడు మేనిఫెస్టో కమిటీ మెంబర్గా మా చైర్మన్ శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా తెలంగాణలోని ప్రాంతాలన్నీ పల్లెలన్నీ తిరిగి ఇవాళ ఏ విధంగా మేనిఫెస్టో రూపొందించాలో, ప్రత్యేకించి రైతులను ఏ విధంగా ఆదుకోవాలని దానికి అనుగుణంగానే ఇవాళ ఆనాడు వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ చెప్పినటువంటి 2 లక్షల రుణమాఫీని మేము మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇవాళ మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేస్తుంటే మేమందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అంటే మనం ఒకటే గుర్తుంచుకోవాలి, కాంగ్రెస్ పార్టీ ఏదైనా చెప్తే అది తప్పకుండా అమలు చేసి తీరుతాయనే నమ్మకం ఇవాళ తెలంగాణలోని సబ్బండ వర్గాల్లో ఇవాళ ఆ నమ్మకం ఏర్పడింది. ప్రత్యేకించి ఇవాళ రైతులు అంటే గత 10 ఏళ్లుగా కేసీఆర్ పరిపాలనలో, బీజేపీ పరిపాలనలో చాలా నష్టపోయిన రైతాంగం ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో రైతన్నలకు పెద్దపీట వేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ రైతన్నల్ని ఎల్లవేళలా ఆదుకొని వాళ్ళని రైతుని రాజుగా చేసే ప్రభుత్వం ఒక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది మరొకసారి రుజువైనందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రధానంగా చూసినట్టయితే 2 లక్షల రుణమాఫీ సంబంధించినటువంటి కార్యక్రమం ఆగస్టు 15 తారీఖు కంటే ముందుగానే ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 18 తారీఖు నుంచి కూడా ₹1,00,000 రుణమాఫీ తీసుకున్నటువంటి రైతాంగం అందరికీ కూడా నేరుగా వారి అకౌంట్లోకి డబ్బులు రాబోతున్నాయి. అదే రోజు సాయంత్రం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా రైతు వేదికల దగ్గర మహా సంబరం చేసుకోవాలనే లక్ష్యంగా పార్టీ ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది. అయితే రైతు సంబంధించిన రుణమాఫీ సంబంధించిన విషయంలో బ్యాంకర్స్ కనుక తప్పుదోవ పట్టించినట్లయితే కఠిన చర్యలు ఉంటాయని కూడా ప్రభుత్వం అయితే హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాకుండా ప్రతి బ్యాంకుకు నోడల్ అధికారి మొత్తం పర్యవేక్షణలో ప్రభుత్వ ఆధీనంలో ఉంటారు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజాధనాన్ని అంటే రైతులకు చెందవలసినటువంటి రుణాలను పక్కదారి పట్టకుండా ఉండే విధంగా చర్యలు చేస్తున్నాయి. మరోవైపు రైతులకు ఉన్నటువంటి పూర్తి స్థాయిలో వాళ్ళు తీసుకున్నటువంటి రుణాలు మాఫీ చేసే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కారు చాలా వడిగా, చాలా స్పీడ్గా, జెట్ స్పీడ్గా చేస్తూ ఉంది. ఈ నెల 18 తారీఖు నుంచి ₹2,00,000 రుణం తీసుకున్న రైతాంగం అందరూ కూడా నేరుగా వారి ఖాతాలోకి రాబోతుంది. ఇది రైతులకు నిజంగా ఒక పండగ సంబంధించిన విషయం చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం అంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇచ్చిన హామీ మేరకు వరంగల్ రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ సమక్షంలో రైతు డిక్లరేషన్ ఏర్పాటు దాంట్లో ప్రకటించారు. అదేవిధంగా దాన్ని మేనిఫెస్టోలో పొందుపరిచిన తర్వాత కేవలం 8 నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ 2 లక్షల రైతు రుణమాఫీ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. అంతకంటే ముందుగానే అంటే ఆగస్టు 15 కంటే ముందుగానే అంటే గడువు కంటే ముందుగానే ₹1,00,000 రుణమాఫీ చేసే కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో చేసుకోవాలని కూడా చెప్తా ఉంది. ఇందులో భాగంగా రేపు మధ్యాహ్నం 2 గంటలకు కూడా పీసీసీ సంబంధించినటువంటి కార్యవర్గ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన భారీగా వారితో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు అందరూ కూడా చాలా పండుగ వాతావరణంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రైతాంగాన్ని అందరికీ కూడా ఎంతో తోడ్పాటు అవుతుందని కూడా రైతులు రాజు చేసే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి విధానాలు మరింత క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లే లక్ష్యంగా ఒక పండుగ వాతావరణంలో దీన్ని ముందుకు తీసుకోవాలని కూడా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రేపు ప్రజాభవన్లో కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా పాల్గొంటారు. సో 2 లక్షల రుణమాఫీ సంబంధించిన దాన్ని రైతాంగానికి చేరువయ్యే విధంగా రైతులతో కలుపుకొని ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాలను చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపైతే ప్రజాభవన్లో చెప్పబోతున్నారు. సో ఏదైనప్పటికీ 2 లక్షల రుణమాఫీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా గడువు కంటే ముందుగానే అంటే ఈ నెల 18 తారీఖు రోజే
లక్ష రూపాయల రుణమాఫీ ఇవ్వబోతుంది. ఇక మిగతా సంబంధించినటువంటి 2 లక్షల వాళ్ళు ఉన్నటువంటి వాళ్లకు ఆగస్టు 15 కంటే ముందుగానే ఇచ్చేందుకు సర్వం సిద్ధం చేస్తుంది. ఇప్పటికీ 34,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధులను కూడా ప్రభుత్వం సమకూరుస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందుకోసం వివిధ బ్యాంకుల దగ్గర నుంచి కూడా ఖజానాకు నింపుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. రైతాంగానికి ఆదుకునే లక్ష్యంగా తమ ప్రభుత్వం సంక్షేమ రాజ్యంగా రైతును రాజును చేసే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కారు వడివడిగా రైతు కోసం మేలు చేసే లక్ష్యంగా అయితే ముందుకు పోతుంది. ఓటు యు. థ్యాంక్ యూ సదిక్.